Proverbs chapter 3 verse 8. It will be healing to your flesh and refreshment to your bones. మళ్ళీ ఒకసారి. It will be healing to your flesh and refreshment to your bones. తెలుగులో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇది ఎంతైనా నిజం ప్రియమైన వారలారా, సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పై వాక్యంలో అంటే ముందున్న వాక్యంలో వేరే ప్రీవియస్ వీడియోలో యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, దాని కంటిన్యూషను అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. చెడుతనం మొత్తం ఏమైతే పాప ఆలోచనలు పాప క్రియలు మనం చేస్తున్నామో వాటిని మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మన దేహానికి మంచి ఆరోగ్యాన్ని, మన ఎముకలకు మంచి సత్తువ అంటే బోన్ స్ట్రెంగ్త్ ఇలాంటివి ఇస్తారంట. కేవలం మన చెడుతనమును విడిచిపెడితే చాలు, ఏ రకమైన మందులు మనం వాడనవసరం లేదు. చెడ్డ క్రియలు చేయకపోతే ప్రతి ఒక్కరిని యూనివర్స్లో ఉన్న ప్రతి మనిషిని దేవుడు గమనిస్తూ చూస్తూ ఉంటారు. ఎవరైనా నా కార్యాలను నేను కోరుకున్నట్టు ఉంటున్నారా, నా కార్యాలు చేస్తున్నారా అని అలా చేసేవాళ్ళంటే దేవునికి ఎంతైనా ఇష్టం. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చేవారుగా ఉంటారు దేవుడు.